నమస్తే. పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మన చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఈరోజు మనకు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, విద్యార్థులకి చదువుపైన ఆసక్తి ఏ విధంగా ఉంది అని చెప్తారా సార్? ఎస్, లెర్నింగ్ ఎబిలిటీ గురించి అడుగుతున్నాను. ఎస్, లెర్నింగ్ ఎబిలిటీ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ జనరల్గా స్కూల్స్కి వెళ్తుంటారు, కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. సో మరి లెర్నింగ్ ఎబిలిటీ పైన మీరు అడుగుతున్నారు అనమాట, అంటే వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది. నేనైతే ఖచ్చితంగా అబ్జర్వ్ చేసినంత వరకు, ఎలాగైతే నేను చాలా ఇయర్స్ నుండి టీచ్ చేస్తున్నాను కదా, వాళ్ళని స్టూడెంట్స్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏంటంటే చాలామందికి లెర్నింగ్ ఎబిలిటీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. లెర్నింగ్ ఎబిలిటీ లేదు, ఇది పర్టికులర్గా నేర్చుకుంటే బాగా ఉంటుంది అని చెప్పేసి అనేటటువంటి ఆ థాట్ రావడం లేదు అని అనిపిస్తుంది నాకు. దే జస్ట్ కమ్ టు కాలేజ్ అండ్ సమ్ స్టూడెంట్స్, ఐ ఫీల్ దట్ నేను చూస్తుంటాను కదా, దే కమ్ టు కాలేజ్, దే అటెండ్ ద క్లాసెస్ అండ్ దే బ్రింగ్ దేర్ బుక్స్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ లేకుండానే వాళ్ళు కాలేజ్కి రావడం అనేది జరుగుతుంది. నేను ఒకానొక సందర్భంలో చెప్తాను మీకు. ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు అనమాట, దే బ్రింగ్ దేర్ బ్యాగ్స్ అండ్ ఐ సీ దెమ్. నేను చెప్పిన వర్క్ అయ్యిందా అని అన్నాను అనుకోండి, అది ఇంట్లో పెట్టేసి వచ్చాను సార్ బుక్ అని అంటాడు. సరే అని చెప్పేసి ఇప్పుడు బుక్స్ ఏం తీసుకొని వచ్చామని చెప్పేసి నేను ఒకసారి అన్నోయింగ్లీ నేను బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో బుక్స్ ఏమి లేవు నిజానికి. అంటే వాడు జస్ట్ ఏం చేశాడంటే ఏదో లంచ్ బాక్స్ ఏదో ఉంది అండ్ అదర్ థింగ్స్ ఏదో ఉన్నాయి, కానీ బుక్స్ అయితే లేవు అనమాట. నేను అన్నాను బుక్స్ ఎందుకు తీసుకురాలేదు అంటే, నేను మర్చిపోయాను సార్ అంటున్నాడు. అయితే బుక్స్ తేవడం మర్చిపోయాడు, సరే ఓకే అంటే అర్థం ఏంటంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడొచ్చు. తర్వాత నేను అంటే ఈ సందర్భాలు అనమాట, ఇవన్నీ సిచ్యువేషన్స్, దీస్ ఆర్ ఆల్ సిచ్యువేషన్స్ వేర్ ఐ హ్యావ్ సీన్ మెనీ స్టూడెంట్స్ లైక్ దిస్. ఒక స్టూడెంట్కి ఏదో వర్క్ నేను రాస్తూ ఉంటాను బోర్డు పైన, అందరు కాపీ చేసుకోండి అని చెప్తే ఒక స్టూడెంట్ ఇలా వెనకాలకు చూసేసి ఏ పెన్ ఉందా అని అడుగుతుంటాడు అనమాట. పెన్ ఉందా అంటాడు. నేను అడుగుతాను ఏంటి వెనకాలకి ఎందుకు వెళ్ళావు అంటే, లేదు సార్ పెన్ తీసుకొని రావడం మర్చిపోయాను నేను అంటాడు. పెన్ తీసుకొని రావడం మర్చిపోవడం, ఒక్కొక్కటి దగ్గర పెన్ ఉంటుంది కానీ అందులో రిఫిల్ ఉండదు. సరే మనం ఏమనుకుంటామంటే, కొంతమందిని చూస్తాం పెన్ను రిఫిల్ ఉంటుంది కాకపోతే అందులో ఇంక్ ఉండదు. ఈ విధమైన ఆ మెంటాలిటీ చూస్తే ఎవరైనా ఏం చెప్తారు అన్నది మనకు అర్థమైపోతుంది. అది సో నేను చాలామందిని చూశానండి, చాలామందిని, అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. నేను జస్ట్ లైక్ దట్ చెప్పడం లేదు. నేను చాలామందిని చూశాను. ఏంటంటే లిసనింగ్ ఎబిలిటీ ఏదైతే ఉందో, అంటే లెర్నింగ్ ఎబిలిటీ అండ్ లిసనింగ్ ఎబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ మనం నేర్చుకున్నది ఏంటి అంటే, మనం ఎవరితోనైనా మాట్లాడుతుంటే ముందు వినాలి అనేది నేర్చుకున్నాం. ముందు వింటే కదా మనం అర్థం. అలాంటి ఆ లిసనింగ్ ఎబిలిటీ అనేది లేకుండా పోయింది. అలాగే లెర్నింగ్ ఎబిలిటీ అనేది కూడా లేకుండా పోయింది. లెర్నింగ్ ఎబిలిటీ, లిసనింగ్ ఎబిలిటీ ఉంటే మన సమాజం బాగుపడుతుందని నేను అనుకుంటాను. అసలు ఎందుకు తగ్గిందంటారా ఈ లెర్నింగ్ ఎబిలిటీ? ఎందుకు తగ్గింది? గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. సోషల్ మీడియా వాళ్ళు అంటారా, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయంటారా? వెరీ వెరీ నైస్ క్వశ్చన్. మనము ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, ఇంటికి వెళ్తే అక్కడ ఇద్దరు కొడుకులు ఉంటారు, లేకపోతే వాళ్ళకు ముగ్గురు కొడుకులు ఉంటారు, పిల్లలు ఉంటారు అనమాట. వాళ్ళు యాక్చువల్గా మనల్ని పలకరించాలి. కానీ మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే జస్ట్ సీ ద ఫోన్స్ అండ్ దే కీప్ ఆన్ స్క్రోలింగ్. And someone sits in front of a computer and he plays some games on computer. ఇంకొక వ్యక్తి ఏం చేయడం జరుగుతుంది, ముగ్గురు కదా ఇక్కడ ఉన్నది, ముగ్గురు వ్యక్తులు. ఒకానొక వ్యక్తి టీవీ ముందు కూర్చొని టీవీ చూడడం జరుగుతుంటుంది అనమాట. అంటే టీవీ చూడడం జరుగుతుంటుంది, మొబైల్ ఒకటి ల్యాప్టాప్ ఇవి చూడటం జరుగుతుంది. వాళ్ళు ఏదో జనరల్గా ఏదో టీవీలో సీరియల్స్ చూడొచ్చు, ఏమైనా చూడొచ్చు, కానీ మనకు మ్యాక్సిమం అపియరెన్సెస్ ఇలాగే ఉంటాయి అన్నది
ఇది జనరల్ థింగ్. మీరు నేను అనుకుంటాను ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే అని చెప్పి నేను చెప్పను, మ్యాక్సిమం. బట్ మ్యాక్సిమం అంటున్నాను. ఈవెన్ నాకు ఎవరైనా నా కజిన్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను అనుకోండి, కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే కజిన్ ఏం చేస్తాడంటే వాళ్ళ సన్నో ఎవరినో పిలుస్తాడు, ఏ ఇల్లారా హలో హాయ్ చెప్పు ఏదో అంటాడు, హాయ్ చెప్పు అంటాడు. నేను ఇక్కడ కూడా అంటాను ఏంటంటే, నిజానికి ఎవరైనా పిలిచి హాయ్ చెప్పు అనేది అలవాటు అయింది చూడండి, ఆ హాయ్ చెప్పు అనేది కూడా రాంగ్. వాళ్ళకు స్వతహా ఉండాలి, వాళ్ళకు ఉండాలి. ఇది ఎవరికి వాళ్ళు బాధపడే విషయం అనమాట ఇది. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒకవేళ సొసైటీ ఇలా ఉండే ప్రాపర్ థాట్స్ లేక, ప్రాపర్ గైడెన్స్ లేక, లిసనింగ్ ఎబిలిటీ లేక, లెర్నింగ్ ఎబిలిటీ లేకపోతే మన సొసైటీ బాగుపడుతుంది ఎలా అనేది నాకు అర్థం కాదు. మరి ఇప్పుడు ఈ పిల్లల్లో లెర్నింగ్ ఎబిలిటీ కానీ లిసనింగ్ ఎబిలిటీ కానీ పెంచాలంటే తల్లిదండ్రుల పాత్ర ఏంటి, టీచర్ల పాత్ర ఏంటి? అబ్సల్యూట్లీ 100% మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలామంది ఏంటంటే మనకు ఫ్యాకల్టీస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారండి. ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళకు వాళ్ళు గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఏదో వాళ్ళ వ్యూస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే, ఏమో మా మాటలు విని సొసైటీ బాగుపడుతుందేమో అని అనుకుంటారు. కానీ నేను ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే, ఈ క్వశ్చన్ మీరు అడిగారు, అది చాలా అద్భుతమైన క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి? అద్భుతమైన ఆన్సర్ నేను చెప్తాను చూడండి. ఈ సొసైటీ ముందు బాగుపడాలి అంటే నా ఒపీనియన్ ఏంటంటే, స్కూల్స్లో ఎవరైతే టీచర్స్, ఎవరైతే ప్రిన్సిపల్, ఎవరైతే ఇన్ఛార్జెస్ వాళ్ళు ఉన్నారు చూడండి, వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. When the students are going to schools, they should be taught correct things and wrong things in the schools itself. మీరు ఇప్పుడు నన్ను అడగొచ్చు, స్కూల్స్లో ఎప్పటి నుండి టీచ్ చేస్తే బాగుంటుంది అన్నది. అది కూడా కరెక్ట్ క్వశ్చన్. నేను చెప్తాను ఏంటంటే, 5th స్టాండర్డ్ స్టూడెంట్ ఉన్నాడు చూడండి, 5th స్టాండర్డ్ స్టూడెంట్స్ని మీరు ప్రాపర్గా గైడ్ చేయండి. ఆ గైడెన్స్నే, కరెక్ట్ గైడెన్స్ ఏదైతే ఇస్తారో దాన్నే ఫాలో అవుతాడు. మ్యాక్సిమం జరుగుతుంది. మనము మోటివేషనల్ క్లాసెస్ అన్నీ చాలా 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 బాడీ లాంగ్వేజ్ అంతా యూస్ చేసి, పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని మనం మన బాడీ లాంగ్వేజ్ ఎంత చేంజ్ చేసి చెప్పినా, అలా కాకుండా మనం ఏం చేయాలంటే, ముందు వాళ్ళకి ప్రాపర్ థింగ్ ఏంటి అర్థం కావాలి. బయట ఇప్పుడు వెళ్ళారనుకోండి, బయటికి వెళ్తే మీరు 100 సార్లు అరే నువ్వు వెదవిరా, నువ్వు వెదవవి అని ఒక స్టూడెంట్ అనండి. స్కూల్కి వెళ్తే ఆ స్టూడెంట్ని వెదవా అని ఒక 100 సార్లు అనండి. వేరే వాళ్ళు కూడా, టీచర్లు కూడా వెదవ అంటారు. మీరు అర్థం చేసుకోండి, ఆ స్టూడెంట్కి ఏ వర్డ్ బాగా వస్తుంది? ఏ వర్డ్ అయితే అదే వర్డ్ వస్తుంది. ఏ వర్డ్ అయితే విన్నాడో అదే వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ బయట ప్రాపర్ కరెక్ట్ థింగ్ ఏంటి, రాంగ్ థింగ్ ఏంటి అనేది ఎందుకు తెలియడం లేదు అంటే, వాడు ఎక్కువగా రాంగ్ థింగ్సే వింటున్నాడు. టీచర్స్ ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకు తిడుతూ చెప్తే, కొడుతూ చెప్తే వాళ్ళు వింటారు, చేంజ్ అవుతారని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడ తిట్టడం వల్ల, కొట్టడం వల్ల లాభం లేదు. తిట్టడం, కొట్టడం. ఇప్పుడు ఈవెన్ నేనున్నాను. నా రికార్డ్ ఏంటంటే, ఇది. నేను స్కూల్లో ప్రిన్సిపాల్గా చేశాను, ఇన్ఛార్జ్గా చేసిన, జనరల్ మేనేజర్గా చేశాను, నేను అడ్మినిస్ట్రేటర్గా చేశాను, నేను పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నా. అండ్ మై రికార్డ్ ఈస్ దట్ ఐ హ్యావ్ నాట్ హిట్ ఎనీ స్టూడెంట్ సో ఫార్. ఓకే, నేను ఏ స్టూడెంట్ని కూడా కొట్టలేదు. అండ్ ఐ హ్యావ్ నాట్ యూస్డ్ ఎనీ సింగిల్ రాంగ్ వర్డ్ ఫర్ ఎనీ స్టూడెంట్. నేను ఏ స్టూడెంట్ కూడా తిట్టడం చేయలేదు. బట్ నన్ను స్టూడెంట్స్ అందరూ ఎందుకు ఇష్టపడతారు అంటే, మీరు తిట్టరు కొట్టరు కాబట్టి మిమ్మల్ని ఇష్టపడతారా అని చెప్పి అనుకోవచ్చు. నన్ను చాలా ఇష్టపడతారు నా స్టూడెంట్స్. కానీ ఎందుకు అంటే, నేను చెప్తున్నాను, నేను వాళ్ళతో క్లోజ్గా ఉంటాను. నేను ఏదైనా చెప్తే వాళ్ళు వింటారు, వాళ్ళకి వినాలనిపిస్తుంది. అశోక్ సార్ చెప్తే చాలా బాగా వినాలనిపిస్తుంది. ఎందుకని నేను ఎక్కడి నుండో దూరం నుండి వెళ్తూ ఉంటే వాళ్ళు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసి సార్ గుడ్ మార్నింగ్ సార్ అని షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తారు? వాళ్ళకి నేను షేక్ హ్యాండ్ ఇస్తాను. డూ యూ నో వన్ థింగ్?
దీస్ డేస్ నో వన్ ఈస్ గివింగ్ షేక్ హ్యాండ్. ఈ మధ్యన షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు, ఎందుకంటే నేను చాలా పెద్ద గొప్ప అని అనుకుంటున్నాను ఎవరికి వాళ్ళు. సో నేను అనుకుంటాను ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ అనేది మనకు స్కూల్స్లో వెన్ దే ఆర్ స్టడీయింగ్ 5th స్టాండర్డ్, వెదర్ ద స్టూడెంట్ ఈస్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్, ఇట్ ఈస్ ఓకే. బట్ ప్రాపర్ గైడెన్స్ అన్నది అక్కడ నుండి స్టార్ట్ అవుతే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది అనేది నా ఒపీనియన్. 5th క్లాస్లో నాకు చేస్తే బాగుంది. ఇప్పుడు మీరు మార్నింగ్ స్టూడెంట్ ఒక టీచర్ ఏం చెప్పాలి అంటే, మీరు రెగ్యులర్గా 5 o'clock లేవండి, రెగ్యులర్గా 5 o'clock లేవండి. ఎవ్రీడే యూ జస్ట్ టెల్ ద స్టూడెంట్స్. మీరే అర్థం చేసుకోండి, 5 o'clock లేవండి అన్నది మంచి అలవాట కాదా? గుడ్ హ్యాబిట్. కానీ వాళ్ళకి చెప్పాలి కదా, చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి. అయితే మీరు ఇప్పుడు వచ్చిన డౌట్, టీచింగ్ మన లిజనింగ్ ఎబిలిటీ కానీ లెర్నింగ్ ఎబిలిటీ కానీ చాలా ఒక తగ్గింది పిల్లలు అంటున్నారు. కానీ మనం చదువుకునేలో 10th ఇంటర్లో అదేంలో 60-70% వచ్చి చాలా గ్రేట్ అప్పట్లో, ఎందుకంటే అదే టాప్ మార్క్స్. బట్ ఈరోజు మీరు లెర్నింగ్ ఎబిలిటీ తగ్గిందన్నా కానీ పిల్లలకి అందరూ మోర్ దెన్ 90%, 95% వస్తుంది. అలా ఎంతమందికి వస్తుందంట? చాలా మందికి వస్తుంది. కంపేర్డ్ అవర్ జనరేషన్ ఖచ్చితంగా పెరిగింది. నో సరే, పెరిగింది అనుకుందాము. మీరు ఒకటి ఆలోచించండి, నేను చెప్తాను, నేను అది కూడా చెప్తాను, నేను అనుకుంటాను. సరే, మంచి పర్సంటేజ్ వస్తే మంచిదే. కానీ ఒకటి మీరు ఎవరినైనా అడగండి, ఒక చిన్న నాకు తలనొప్పి వచ్చింది, ఐఎమ్ ఫీలింగ్ ఫ్రమ్ హెడేక్ అని అనుకుందాం. హెడేక్ వస్తే నేను ఒకనొక సందర్భంలో నిజంగా జరిగిన విషయం చెప్పాను. హెడేక్ వస్తుందన్నావు కదా, వై డోంట్ యు గో టు డాక్టర్ అంటే ఆ వ్యక్తి అన్న ఆన్సర్ ఏంటంటే, సార్ డాక్టర్ దగ్గరికి నాకు వెళ్ళాలనిపిస్తలేదు, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే హీ విల్ టెల్ మీ సంథింగ్, నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నా హెడేక్కి వాడు ఎన్నో మందులు రాస్తాడు, వాడు కరెక్ట్గా రాయడు, బట్ హీఈస్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మీరు నాకు ఆన్సర్ చెప్పగలరా? హీ హ్యాస్ కమ్ టు ద డాక్టర్ విత్ అ స్మాల్ ప్రాబ్లం, జస్ట్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ అంటాడు. ఆ హెడేక్ని చూసేసి దానికి ఏదో చిన్న టాబ్లెట్ ఏదో ఇవ్వాలి, అయిపోతుంది. బట్ వై ఈజ్ హీ లుకింగ్ మోర్ దాన్ దట్? అండ్ చాలా వరకు ఛార్జ్ చేసి ఏదో చేసి వాళ్ళ దగ్గర నుండి మనీ ఎక్కువ తీసుకోవాలని ఎందుకు చూస్తున్నారంట? ఒక ఇంజనీర్ ఏదన్నా బ్రిడ్జ్ కడితే అది కొలాప్స్ అవుతుంది, ఒక బిల్డింగ్ కడితే కొలాప్స్ అవుతుంది, క్వాలిటీ లేదు. రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తే క్వాలిటీ ఉండకుండా ఉంటుంది. ఎందుకంటారు ఇలా? మరి మార్క్స్ వస్తున్నాయంటున్నారు, వస్తున్నాయి. దిస్ ఈస్ బికాస్ సి వాళ్ళు హౌ దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ వీ డోంట్ నో. See, I may go into the examination hall and I am just asking all the people what is the answer for that, and B బిట్కి ఆన్సర్ ఏంటి అని నేను అడిగి రాశాను అనుకోండి, నాకు మార్క్స్ అయితే వస్తాయి, క్వాలిటీ ఎక్కడ ఉంది? బట్ క్వాలిటీ లేదంటే మార్క్స్ వస్తున్నాయి. మరి క్వాలిటీ లేదు, మార్క్స్ వస్తున్నాయంటే ఇప్పుడు మార్క్స్ వస్తున్నాయని మీరు చెప్తున్నారు. క్వాలిటీ లేని మార్క్స్ వస్తే ఏం లాభం? బట్ అంటే ఈరోజు ఉన్నది నాలెడ్జ్ అనేది ఓన్లీ మార్క్స్ మాత్రమే, కానీ నాలెడ్జ్ అనేది లేదు. అంటే ఇప్పుడు మనము ఇంట్రెస్ట్తో చదువుకునే వాళ్ళం. ఇప్పుడు నేను ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ టీచర్ నాకు వచ్చి చెప్పేది ఏమైనా డౌట్ ఉంటే నేను అడిగేవాడిని. అండ్ యు నో సెల్ఫ్ టాట్, I have become like this with my self-taught. I have practiced a lot. And you know one thing, still I watch some English programs, English podcasts and English conversations and all that. Though I teach English, but all these years I have taught many students, thousands of students are there. And my students like me a lot. Okay, so finally ఒక లాస్ట్ క్వశ్చన్. ఈ ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్ వాళ్ళందరూ లెర్నింగ్ ఎబిలిటీ లేదా లిజనింగ్ ఎబిలిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు? I can just say one thing, my dear. I don't know whether how they feel this. They should keep their phone away from them. Yes. First thing, and the foremost thing is that is. Okay. First thing and the foremost thing is that they should keep their mobile phones away from them. చాలా కష్టమైంది. ఇంకా ఏమైనా? See, they should not get influenced
by the film stars and political leaders and all that. I feel that. You see, whenever the film stars and political leaders go onto the stage, they all speak, they all brag about themselves. ఓకే. వాళ్ళేదో వాళ్ళ గురించి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే అదంతా నిజం అనుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ స్టాప్ బిలీవింగ్ దెమ్. ఓకే. నేను అలా అంటాను, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దు అని అనుకుంటాను నేను. ఈవెన్ వాళ్ళు విని వాళ్ళు ఏమైనా ఇక్కడ కామెంట్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు, ఐ కెన్ ఆన్సర్ దట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మన స్టూడియోకి వచ్చి విద్యార్థులకి ఒక విలువైన సమాచారం అందించారు. విన్నారు కదా మీరు కూడా, మీరు లైఫ్లో సెటిల్ కావాలన్నా, మీ యొక్క లెర్నింగ్ ఎబిలిటీ పెంచుకోవాలన్నా, లిజనింగ్ ఎబిలిటీ పెంచుకోవాలన్నా ఫస్ట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ చెప్పారు. మీ మొబైల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్కు మీరు గురి అయ్యే విధంగా కాకుండా మీకంటే మీకు స్వతహాగా ఆలోచించుకునే శక్తి మీకు ఉండాలి. అదేవిధంగా 10 మందికి మీరు ఒక ఆదర్శప్రాయంగా మీరు ఉండాలి. మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునే విధంగా ఉండాలి. కానీ మీరు ఎవరో ప్రలోభాలకు మీరు గురి కాకుండా ఉంటే బాగుంటుందని సార్ మన గౌరవనీయులు మన యొక్క సారు అశోక్ చక్రవర్తి గారు చెప్పడం జరిగింది. వారి సూచనలు మీరు ఫాలో అవుతూ మీరు చక్కని విజయాలు సాధించాలని, మీ యొక్క ఎవరెస్ట్ శిఖరం లాంటి శిఖరాలను కూడా మీరు అధిరోహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వీడియోలోకి